నిజానికి బీఆర్ఎస్ పార్టీలు ఉన్నటువంటి పెద్ద లీడర్లకు అసలు పడతలేదా? ఏమైనా విడిపోతారా, లేదంటే పోయి ఏమైనా కొత్త పార్టీ పెడతారా? పోయేటోళ్ళం అయితే ఎప్పుడో పోతుండే, ఇప్పుడేనా టీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి ఎట్లా జంప్ అయ్యిండ్రో వాళ్ళ వెంబడి మేము కూడా వెళ్తుండే, ఎందుకు వెళ్ళలేం? మరి గెలిచినేమో మీ వంతు, పోడేమో వాళ్ళ వంతు. వాళ్ళ ఆస్తులు కూడబెట్టుకోవడానికి, వాళ్ళ ఆస్తులను కాపాడుకోవడానికి న్యాయం జరిగేది తెలంగాణ రాష్ట్రానికి కరెక్ట్ జరిగేది బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల, బాపు కేసీఆర్ వల్ల. కాబట్టి అందరికీ శనార్థులా, ఇవాళ మన ముంగటికైతే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకురాలు అని చెప్పాలి, తాండ్రా మేఘన మేడం అయితే తీసుకొని వచ్చిన. మరి ఆ మేడము తెలంగాణకు సంబంధించి గట్లనే తెలంగాణ రాష్ట్రంలో కొంత అవినీతి జరుగుతున్నదట. మరి ఆ అవినీతి ఏంటిది, దాన్ని మేడం ఎట్లా మాట్లాడుతుంది అనే ముచ్చట్లయితే మనతోటి పంచుకునేందుకు ఇవాళ మేడం అయితే మన స్టూడియోకి అయితే వచ్చిరుల్లా. ఒక్కసారి మేడం అయితే పరిచయం చేసుకొని స్టార్ట్ అయితే చేద్దాము. నమస్తే మేడం. నమస్తే. మంచిగున్నారా మేడం? బాగున్నా మేడం. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు రాష్ట్ర పరిస్థితి ఎట్లున్నది? అటు ఆ పార్టీ చూసుకున్నా, ఇటు మీ పార్టీ చూసుకున్నా, ఎందుకు తెల్లారితో పొద్దు కూకితే ఊకే వాళ్ళు మీ మీద, మీరు వాళ్ళ మీద ఎందుకు ఇట్లాంటి ప్రచారాలు చేసుకుంటా వాళ్ళు వీళ్ళు వాళ్ళని కూడా మాట్లాడతారు? మీరు చూసినట్టయితే మేము పొద్దున్న లవంగానే కాంగ్రెస్ వాళ్ళని ఏమంటలేము. ప్రజలకు అన్యాయం జరుగుతుంటే మేము ప్రజల్లోకి వెళ్తున్నాం. వాళ్ళు కేవలం పరిపాలించేది రేవంత్ రెడ్డి పాలన ఎట్లుందంటే కేవలం విమర్శించాలి, అది కూడా బీజేపీని కాదు, బీఆర్ఎస్ని విమర్శించాలా. బీఆర్ఎస్ పదవిలో ఉన్న ప్రతి ఒక్కళ్ళని, ముఖ్యమంత్రి నుండి సామాన్య కార్యకర్త వరకు విమర్శించుకుంటున్నాం. పొద్దున్నలో ఆయనకు అదే డ్యూటీ పట్టింది. ఇంకేమన్నా మాట్లాడినామంటే జైలు, ఏమన్నా అయినా పోలీసులు, ఈ పోలీసులు కూడా దౌర్జన్యం చేస్తారు. పొద్దున్నలోగానే విమర్శించేది కాంగ్రెస్ ప్రభుత్వం, మేము కాదు. మేము ప్రజల్లోకి వెళ్తున్నాం, ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు మంచి జరగాలని పోరాడుతున్నాం. మరి మీరు ప్రజల్లోకి పోతున్నారు, ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. కాకపోతే గిదే బీఆర్ఎస్ పార్టీలో కొంతమంది కార్యకర్తలకే కావచ్చు, కొంతమంది నాయకులకు అసలుకే పడతలేదట. జనాలకి ఈ ముచ్చట్లు గుసగుసలు ఆడతారట. మరి నిజానికి బీఆర్ఎస్ పార్టీలు ఉన్నటువంటి పెద్ద లీడర్లకు అసలు పడతలేదా? ఏమైనా విడిపోతారా, లేదంటే పోయి ఏమైనా కొత్త పార్టీ పెడతారా? బీఆర్ఎస్ విడిపోయే ఛాన్సే లేదు. బీఆర్ఎస్లో ఉన్న ప్రతి కార్యకర్త బీఆర్ఎస్ని విడిచే ఛాన్సే లేదు. ఎవరు బయటికి వెళ్ళరు. ఇక నరం లేని నాలుక ఎన్నో ముచ్చట్లు చెప్తుంటారు, చెప్పేటోళ్ళు చెప్తూనే ఉంటారు. మేము ఉండేదైతే ఖాయం, పోయేటోళ్ళం అయితే ఎప్పుడో పోతుండే, ఇప్పుడేనా అందరు ఎట్లా తట్టబుట్ట చదువుకొని బీఆర్ఎస్లో గెలిచి బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి ఎట్లా జంప్ అయ్యిండ్రో వాళ్ళ వెంబడి మేము కూడా వెళ్తుండే, ఎందుకు వెళ్ళలేం? బీఆర్ఎస్లో ఉంటాం కాబట్టి ఎప్పటికైనా బీఆర్ఎస్లో కరెక్ట్ న్యాయం జరిగేది తెలంగాణ రాష్ట్రానికి కరెక్ట్ జరిగేది బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల, బాపు కేసీఆర్ వల్ల. కాబట్టి బీఆర్ఎస్లో ఉన్నాం. మేడం, ఒకటి మీది ఏ నియోజకవర్గం మేడం? ఖైరతాబాద్. మరి ఖైరతాబాద్లో కూడా ఇప్పుడు ఇద్దరు మనుషులను చూసుకుంటే అటు ఎమ్మెల్యేగా గెలిచి ఆ పార్టీలకే వేరు, ఇటు కార్పొరేటర్గా గెలిచి ఆ పార్టీలకే వేరు. మరి గెలిచినేమో మీ వంతు, పోడేమో వాళ్ళ వంతు. మరి వాళ్ళ గురించి ఏమని చెప్తారు? వాళ్ళు ఇప్పుడు వాళ్ళు వచ్చిండ్రే జస్ట్ వాళ్ళ ఆస్తులు కూడబెట్టుకోవడానికి, వాళ్ళ ఆస్తులను కాపాడుకోవడానికి. ఇప్పుడు ప్రజల్లో ఉన్న నాయకుడు ఏ పార్టీ అయినా, ఏ పార్టీలో గెలిచినామో ఆడనే నిలబడతాడు. ప్రజల కోసం కొట్లాడే ఏ నాయకుడైనా, ఏ పదవిలో ఉన్నా కానీ, పదవి లేకున్నా కానీ వాళ్ళు ఖైరతాబాద్ ప్రజలకు కానీ రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు, అందులో పోయిన వాళ్ళు సుఖంగా ఉండాలా, వాళ్ళ తరాలు సుఖంగా ఉండాలా, వాళ్ళ పదవులు సేఫ్గా ఉండాలా, వాళ్ళ కుడిచి అట్లనే ఉండాలా అని చెప్పేసి వెళ్ళిపోయారు. బ్రహ్మతోటి వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎట్లుందో అందరికీ తెలుసు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అయితే 2 మలకలు గెలిచింది కదా. మరి 2 మలకలు గెలిచిన పార్టీ మళ్ళొక మలక అంటే మూడో టర్మ్ ఎందుకు గెలవలేకపోయింది? ఏమన్నా లోపాలు ఉన్నాయా? మరి బీఆర్ఎస్ పార్టీని జనాలు ఏమైనా నమ్మలేదంటారా? బీఆర్ఎస్ పార్టీని జనాలు నమ్మలేక కాదు, చిన్న చిన్న పొరపాటులు లోటు. ఇల్లు అన్నాక, సంసారం అన్నాక ఏదో లోట్లు ఉంటాయి. ఉద్యమం చేసినాక, ఉద్యమం తర్వాత 2014లో వచ్చిన పార్టీ అంత తొందరలో వచ్చినా కానీ, అంత తొందరలో బాధ్యతలు తీసుకున్నా కానీ ప్రజలకు ఎంత మంచి చేయాలో బాపు కేసీఆర్ గారు చేసిండ్రు. కాకపోతే అక్కడక్కడ కొంచెం లోపాలు ఉన్నాయి, అవి సరిదిద్దుకుంటాము. బట్ అది సిటీలో కాలేదు. మీరు చూసినట్టయితే సిటీలో
ఎక్కడ ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ఓడిపోలేదు. ఊర్లలో ఏంటంటే ప్రజలు నమ్మి మోసపోయారు. 3 రంగుల జెండా పట్టి ఆయన ఏదో 3 రంగులు మొత్తం ఉద్ధరిస్తాడు అనుకున్నాడు, కానీ ఆయన ఉద్ధరించుకోవడానికి, ఆయన అన్నదమ్ములను ఉద్ధరించడానికి, ఆయన మొత్తం ఫ్యామిలీని ఉద్ధరించడానికి వచ్చిందని ప్రజలకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. రేవంత్ రెడ్డి గారు ఉద్ధరించలేదంటారా? ఏం ఉద్ధరించలేదా? ఏం ఉద్ధరించింది మీరు చెప్పండి ఆ ముచ్చట. అరే మహిళలకు ఫ్రీ బస్సు పెట్టిరు, మీరు ఒక మహిళగా ఫ్రీ బస్సును మీరు వినియోగించుకుంటలేరా? ఫ్రీ బస్ తోటి కడుపు నిండుతుందా? నువ్వు ఫ్రీ బస్సు పెట్టే బదులు నువ్వు కళ్యాణ లక్ష్మి ఇచ్చేది ఉండే, ఒక ఆడపిల్లకు న్యాయం చేసినోడు. అంటే కళ్యాణ లక్ష్మి రాలేదంటారా? ఏడొచ్చింది? ఎంత మందికో కళ్యాణ లక్ష్మి వచ్చింది, కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా ఇచ్చిర్రు. అదే విధంగా మీరు ఉంటున్నటువంటి ఖైరతాబాద్ నియోజకవర్గంలో దానం నాగేందర్ గారే వారి స్వహస్తాలతో అయితే కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా పంచిరు కదా. బీఆర్ఎస్ ప్రభుత్వం శాంక్షన్ చేసినవి ఎలక్షన్ మూమెంట్ లో ఆగిపోయినవే రిలీజ్ అయినాయి, కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 16 నెలల నుండి ఏదైతే ఈ పార్టీ పరిపాలిస్తుందో ఈ పార్టీలో చెక్కులు ఇష్యూ చేసిండ్రా, దళిత బంధును ఆపేసిండ్రు. ఏంది ఎలక్షన్ మూమెంట్లో బాబు కేసీఆర్ గారు ఎంతమంది దళితులు ఇప్పుడు ఎంత మంచి బతుకుతారు, అది కంటిన్యూ చేసేది ఉండే. ఫ్రీ బస్ అంత ఎమర్జెన్సీ లేకుండే, ఫ్రీ బస్ నేను ఫ్రీ బస్సుని నేను తప్పు పట్టలేదు, కాకపోతే ఫస్ట్ ఇవి పెట్టేది ఉండే, నువ్వు కళ్యాణ లక్ష్మి పెట్టేది ఉండే, నువ్వు దళిత బంధు, బీసీ బంధు, దానివల్ల ఎంతమంది పేదలకు ఎంత న్యాయం జరిగింది, ఎంత మంచి అంటే ఒక ప్లాట్ఫామ్ అయితే దొరికింది కదా, నువ్వు అది చేసేది ఉండే. అంటారు కదా నువ్వు అసలుది ఇడిసబెట్టి కొసరు వేసి నేను చేసిన, నేను ఉద్ధరించిన, ఏం ఉద్ధరించాలు అది ప్రజలకు తెలుసు. ఇక చిన్నది ఏదో గింత చేసి అంత అన్నట్టు. ఇప్పుడు మీరు వినియోగించుకుంటలేరా మరి ఫ్రీ బస్సును? ఎట్లా ఇప్పుడు ఒక సాటి అంటే మీరు మామూలుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక మహిళగా ఎప్పుడన్నా ఫ్రీ బస్ ఎక్కిర్రా? నేను ఇంతవరకు ఎక్కలేదు. ఎందుకు ఎక్కలేదు మేడం? అవసరం పడలేదు కదా, ఇప్పుడు అవసరం పడలేదు, ఎక్కలేదు. ఇప్పుడు అది అంత ఇంపార్టెంట్ కూడా కాకుండే, ఓకే మహిళలకు చాలా అది నువ్వు పెట్టేది ఉండే, కాదు అని విమర్శిస్తలే. బట్ ఫస్ట్ కళ్యాణ లక్ష్మిని రన్ చేసేది ఉండే. ఏదైతే పాత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన అన్ని పథకాలు మంచి పథకాలే ఉండే కదా, దాంట్లో తప్పులు ఏం లేకుండే కదా, నువ్వు ఆ పథకాలు కంటిన్యూ చేసేది ఉండే. అవి కంటిన్యూ చేసి ఈ ఫ్రీ బస్ అనేది మిడిల్లో పెట్టేది ఉండే. దాంట్లో ఇప్పుడు తను ఫ్రీ బస్ పెడితేనే మా దగ్గర డబ్బులు ఉన్నాయి, మేము ఫ్రీగా తిరగగలుగుతున్నాం, దానికన్నా ముందు తిరగలేము, దానికన్నా ముందు అసలు జర్నీ చేయలేదా మహిళలు? చేసిండ్రు కదా, ఏడికన్నా రీచ్ అయినాం కదా. బట్ అది ఇంపార్టెంట్ కాదు. కళ్యాణ లక్ష్మి ఇంపార్టెంట్, షాదీ ముబారక్ ఇంపార్టెంట్, బీసీ బంధు ఇంపార్టెంట్, దళిత బంధు ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే నువ్వు దాంట్లో ఇంకేమన్నా యాడ్ చేసేది. నువ్వు ఏమన్నావు, కళ్యాణ లక్ష్మికి బంగారం ఇస్తా, తులం బంగారం ఇస్తా. తులం బంగారము అయ్యా రేవంత్ రెడ్డి నీకు తెలుసో తెలియదో కానీ నీకు ఫ్రీగా వస్తాయేమో అన్నీ, కానీ మాకు తెలుసు ఎంత కష్టపడితే ఒక తులం బంగారం వస్తుందో. తులం బంగారం మాసమా 1 గ్రామన్న ఉందా? 1 గ్రామ్ బంగారం ఏ ఆడపిల్లకన్నా ఇచ్చిన చరిత్ర ఉందా 16 నెలల పరిపాలనలో? తులం బంగారం ముచ్చట పక్క పెడితే నిజంగానే కళ్యాణ లక్ష్మి అయితే చాలా మందికి అందింది, మేము ఇచ్చినాము, చెక్కులు కూడా పంపిణీ చేసినామని మంచిగా పేపర్లలో హెడ్లైన్స్లలో ముందుగా వేసుకున్నారు కదా మేడం. పేపర్లలో హెడ్లైన్స్లలో వేసారు. మొత్తం వంట వండి అంత దమ్ము పెట్టి మొత్తం ఇడిచిండు ఎవరు? బాపు కేసీఆర్. ఆ దమ్మన్నమే వడ్డిచ్చిండు. ఈయన కొత్తగా చేసింది ఏముంది అందులో? ఇప్పుడు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తాను, ఆ కళ్యాణ లక్ష్మి చెక్కులు ఎవరు? బాపు కేసీఆర్ గారు ఇచ్చినాయి, అవి తను చేసింది. నువ్వేం చేసినావు? నువ్వు తులం బంగారం యాడ్ చేసి ఇచ్చేది ఉండే, నువ్వు ఇచ్చినావు అని అంటుండే. మేము ఏ ఒక్క కాన్స్టెన్సీలోనన్నా, ఏ ఒక్క గ్రామాలన్నా, ఏ పేద అమ్మాయికైనా నువ్వు 1 తులం బంగారం ఇచ్చి నువ్వు యాడ్ చేసి నువ్వు పెట్టినవా? నువ్వు అది ప్రూఫ్ చేయి. ఇచ్చిన నువ్వు నీ ఇంట్లోకి వెళ్ళి ఇయ్యలేవు, నీ ఆస్తిలోకి వెళ్ళి ఇయ్యలేవు. నీకు 100 ఎకరాలు 1000 ఎకరాలు ఉన్నాయి కదా, ఇక ఆ ఎకరాలకి వెళ్ళి అమ్మి ఇయ్యలేవు. ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారట. అట్లే విధంగా ఇప్పుడు రాజీవ్ యువ వికాసం కిందనైతే 5 లక్షల మందికి అయితే యువకులకు ఉపాధి వచ్చేటట్టు, వాళ్ళకు నెలకింత అకౌంట్లో పడేటట్టు. గట్లనే ఊర్లలో పోతే ఇందిరమ్మ ఇల్లు ఆల్రెడీ కింద పిల్లర్లు వేసి అవేసి వేసి అవి కూడా నడుస్తున్నాయట కదా. మరి ఏం నడుస్తున్నాయి? ఇందిరమ్మ ఇల్లు నడుస్తలేవు, కానీ ఆడున్న ఇల్లులే చేసింది ఎవరు? బాబు కేసీఆర్ గారు చేశారు. కొత్తగా ఏమన్నా ప్రజల గురించి ఆలోచించి కొత్తగా ఏమన్నా వాళ్ళకు బాగు చేద్దాము, తెలంగాణను బాగు చేద్దామని ఆయన కంకణం కట్టుకుంది ఏంది? హైడ్రా. ఏడ పడితే ఆడ బుల్డోజర్లు పెట్టాలా, గులగొట్టాలా.
కట్టి నీళ్ళలోని గులగొట్టాలి. అదే కళ నెరవేర్చుకుంటున్నా ఆయన తప్పించి ఇంకేం చేస్తలేడు. ఎందుకు చేస్తలేడు మేడం? అందాల పోటీలు అని చెప్పేసి అందాల భావాలను మొత్తం తెప్పించి ఇక్కడికి ఇక్కడ మంచిగా ఆదాయం అనేది మళ్ళీ ఒకసారి ఉత్పత్తి చేయాలి, రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పులన్నీ కట్టాలి, కాబట్టి అందాల పోటీలు పెడుతున్నాము అట్లా ఇట్లా అని చెప్తున్నారు కదా మేడం. సరే, అందాల పోటీలలో బ్యానర్ల మీరు చూసిరా బొమ్మలు ఎవరు ఉన్నాయి? అందాలు నంబర్ 1 మన మేస్త్రి, రాష్ట్ర మేస్త్రి. నంబర్ 2 ఆయన ఊరు జూపల్లి. నంబర్ 3 బట్టి విక్రమార్క. వీళ్ళ అందగతిలు అంటే వీళ్ళు ముగ్గురిట్లోనే నడుస్తుంది ఆ పోటీలు. ఇంకోటి వస్తే అందాల పోటీకి అగ్నెస్ట్ కాదు మేము. ఇప్పుడు వాళ్ళు వచ్చినా వాళ్ళు రాకున్నా తెలంగాణ మన ఈ టూరిజం అనేది నడిచింది, 100% నడిచింది, నడుస్తూనే ఉంటుంది. దీనిలో ఈయన తెచ్చి 200 కోట్లు నష్టం చేసినట్టే కదా. ఆ 200 కోట్ల నుండి నువ్వు తెలంగాణకి ఏమన్నా, తెలంగాణ ప్రజలకు, రైతులకు, ముఖ్యంగా రైతులకు నువ్వు ఏదన్నా మంచి చేసేది. రైతులు అన్నారు కాబట్టి రైతులైతే చాలా అవస్థలు పడుతున్నారు, చాలా గోసలు పడుతున్నారు. అకాల వర్షం వల్ల వాళ్ళ ధాన్యం అంతా మొత్తం తడిసి ముద్దయిపోయి, వరి అయితే మొత్తము వడ్ల గింజలు మొత్తం మొలకెత్తి అక్కడనే వరి అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నట్టు ఉన్నది. అదేవిధంగా రైతులు రోడ్ల మీదకి ఎక్కి ధర్నాలు చేసే పరిస్థితి కూడా ఉన్నదని మనమైతే నిరంతరం వార్తలలో చూస్తున్నాము. మరి ఈ ప్రభుత్వానికి ఏం ఇంత కూడా అసలు కార్యక్రమం అనిపిస్తలేదు. ఆయన నాటుకోడు తినేటైనా, ఆయన ఏమన్నా వెజ్ వంకాయలు, టమాటాలు, దొండకాయ, బెండకాయ తినేటోడా? నాటుకోడి తినేటైనా ఆయన డైలీ 3 పూటలు నాటుకోడి ఉండాలి, మంచి చికెన్ మటన్ ఉండాలి ఆయనకు. అవి తినటానికి రైతు పడ్డ కష్టం విలువ ఎట్లా తెలుస్తుంది? రైతు పడే బాధ విలువ ఎట్లా తెలుస్తుంది? రైతు పండించిన పంట రోడ్డు మీద వేసేసుకొని ఏడుస్తున్నారు. అది కనబడతలే కానీ నీకు అందాల పోటీలు ఇంత ముఖ్యమైనవా? అందగత్తులను తెచ్చి తెలంగాణ మహిళలతోటి నువ్వు కాళ్ళు గడిగిపిస్తున్నావు. నీకు కొంచెమన్నా దిమాకుందా? ఇంకా ఆడ సీతక్క, అసలు నాకు సీతక్కది అర్థమే కాదు. అవును, మన సీతక్క కూడా ప్రెస్ మీట్ లో మాట్లాడుకుంటా మరి మన సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేసేటట్టు అట్లా చేస్తున్నాము, ఇట్లా చేస్తున్నాము, అందుకని కాళ్ళు గడిగి టవల్తోటి అనే ముచ్చట ఒకటి మాట్లాడింది కదా. మరి దాని గురించి మీరేమంటారు? ఎందుకంటే సీతక్కకు ఇప్పుడు ఏం తెలుస్తలేదు. వాళ్ళ అన్న ఉన్నాడు కదా, మేస్త్రి అన్నయ్య, మేస్త్రి చేయి కింద చెల్లె ఉండేది, అందుకనే అర్థమైతలేదు. ఒక్కసారి ఆమె అడిగేది ఉండే. తెలంగాణ సాంప్రదాయం కదా. సీఎం గారి భార్యతోటి, వాళ్ళ కూతురుతోటి, సీతక్క, ఇంకా కొండ సురేఖ, వీళ్ళు గడిగేది ఉండే. మా ఆడబిడ్డలతోటి ఎట్లా గడిగిపిచ్చిరు మీరు? అంటే వాళ్ళు ఎట్లా కనిపిస్తున్నారు మీకు? పరాయి దేశం నుండి వచ్చిన ఆడవాళ్లకు కాళ్ళు గడిగేటోళ్ళ లెక్కున్నారా? మరి ఇప్పుడు తెలంగాణలో జనాలు అసలు ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీని విశ్వసిస్తున్నారా, లేదంటే మళ్ళీ ఒకసారి తిరస్కరిస్తున్నారా? ఫస్ట్ మీరు చెప్పాలన్నమాట, తిరస్కరిస్తుర్రా విస్మరిస్తుర్రా అనేది. అంటే ఇక మీ నోట్ మీరు చెప్పారు. పొద్దున్న లేస్తే తెలంగాణ భవన్ కాడ ఉంటారు. ఏ సమస్య వచ్చినా భవన్ దగ్గర ఉన్నారు. హైడ్రా ఉండనియండి, రైతులు ఉండనియండి, ఏ కష్టం వచ్చినా రాష్ట్రంలో ఇటువంటి కష్టం వస్తుంది మీరు రండి అని చెప్పేసి, కేసీఆర్ గారు రావాలని చెప్పేసి చిన్న పిల్లగాడి కాడికి వెళ్ళి పండు ముసలావాడ వరకు తెలంగాణ భవన్ కాడ ఉంటుండ్రు, అడుగుతురు. వాళ్ళని ఫేస్ చేయలేకపోతున్నాం మేము. ఎందుకంటే ఈ దళిద్రం మనం భరించలేక తప్పదు. ఇంకా మా అంటే ఒక 3.5 సంవత్సరాలు ఉంటుంది, ఉండనియండి. కానీ 100% ఆయన చేసేది చేస్తుంటాడు. మేము బీఆర్ఎస్ పార్టీ నుండి ఫైట్ చేసేది ప్రజల కోసం చేస్తూనే ఉంటాం. 3.5 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత కూడా మీరు మీ బీఆర్ఎస్ పార్టీ మళ్ళొక్క అధికారంలోకి వస్తుంది అని మీరైతే విశ్వసిస్తారా? మరి 100% నమ్మకం. ఇప్పుడు పెట్టినా కానీ కాంగ్రెస్ దుమ్ము కొట్టుకోబోతుంది. ఎందుకు మేడం? మరి అప్పుడెందుకు గెలవలేదు, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ఎందుకు ఓడిపోతుంది? ఎందుకంటే బాపు కేసీఆర్ గారు తండ్రి లాంటాడు. తండ్రి అన్నీ చూసుకుంటుండు. ఎన్నో చిన్న చిన్న పొరపాట్లు అయినాయి, కాలేవని అనలే. ఏ దాంట్లోనైనా కేసీఆర్ గారే కానీ, కవితక్కనే కానీ, హరీష్ అన్ననే కానీ, కేటీఆర్ఏ కానీ, మా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలో ప్రతి ఒక్కళ్ళు ఒప్పుకున్నాం. ఎందుకంటే మా చిన్న చిన్న లోట్లు జరిగినాయి, లోటుపాట్లు మనిషి అన్నాక జరుగుతాయి, అవి జరిగినాయి. దాన్ని సరిదిద్దుకునే అవకాశం మాకు రాలేదు. 100% నెక్స్ట్ టైం వస్తే అది కూడా ఫుల్ఫిల్ అవుతుంది. 420 హామీలు ఇచ్చి, ఉచిత పథకాలు ఇచ్చి వాళ్ళైతే గెలిచిర్రు. మరి ఇంకొకసారి మీరు అధికారంలోకి వస్తే వాళ్ళు చేసినట్టే మీరు కూడా ఇట్లనే ఉచిత హామీలని, ఉచిత పథకాలని ఇచ్చి జనాలని ఏమైనా మోసం చేస్తారా? లేదంటే జనాలకు మొండి చేయి చూపించి తెలంగాణ రాష్ట్రం నిజంగానే దివాలా తీసింది అని ఈ ప్రభుత్వం వాళ్ళు ఎట్లా చెప్పారో మీరు కూడా గట్టినే చెప్తారా? శాతగానే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, కానీ మేము శాతనయ్యే ప్రభుత్వం కాబట్టే ప్రజలకు ఏదో హామీలు ఇచ్చి ప్రజలకు రాలేదు.
తెలంగాణ కోసం పోరాడి తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణను సాధించుకున్న యోధుడు బాబు కేసీఆర్ గారు. ఇంతమంది పిల్లలు ఇంతమంది పిల్లల త్యాగమే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాక 10 ఏళ్ళు ఎట్లా పరిపాలించినమా అనేది ప్రజలకు తెలుసు. కాకపోతే ఇంకా బెటర్ ఏమన్నా చేస్తాడేమో. ఒక పాట రిలీజ్ చేసిండు కదా, 3 రంగుల జెండా అని. కొంచెం అట్రాక్ట్ అయ్యిండ్రు ఊరి ప్రజలకు. వాళ్ళకి ఏం తెలియదు కదా, మంచి చెడు తెలియదు. కేసీఆర్ కంటే ఎక్కువ ఇంకా బెటర్ అవుతుందేమో అని ఆలోచించారు వాళ్ళు. వాళ్ళకి ఈడ ఏది గుండుసున్నా అని గుడ్డిచ్చిండని ఇప్పుడు తెలుస్తుంది. 3 నెలలకే తెలిసింది. కేసీఆర్ గారు ఓడిపోవడానికి, బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి అటు రైతుల లేదంటే విద్యార్థుల కారణం? విద్యార్థుల రైతుల అని చెప్పలేము, కానీ కొంచెం లోటుపాట్లు ఉన్నాయి, లేవు అని 100%. అంటే ఇప్పుడు మెయిన్ గా మనం చూసుకుంటే విద్యార్థుల పాత్ర, రైతుల పాత్ర ఎక్కువగా ఉన్నది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు అటు రైతులకు కానీ ఇటు విద్యార్థులకు కానీ, మెయిన్గా విద్యార్థుల పాత్ర చూసుకుంటే కావాలనే విద్యార్థులకు నోటిఫికేషన్లు ఇవ్వకుండా, వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఆపి మరీ చేసినందుకే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని గద్దె దించాలి అని కంకణం కట్టుకొని మరి విద్యార్థులు అయితే దించిరట గద్దె. మరి అది నిజమా అబద్ధమా? ఇక అది నిజమా అబద్ధమా మీరే చెప్పాలి. కానీ కాకపోతే మా చిన్న పొరపాట్లు అయినాయి. అంటే చేయడానికి కొంచెం టైం పట్టింది. ఆ సమయంలోనే ఎలక్షన్స్ వచ్చినాయి, దానివల్ల కూడా అనుకోవచ్చు. కాకపోతే మేము కొంచెం లేట్ జరిగిన దానివల్ల కూడా కావచ్చు. దాన్ని ఎందుకంటే మేము క్వశ్చన్ చేయలేం విద్యార్థులకే కానీ మన రైతులకే కానీ. ఎందుకంటే 100% వాళ్ళ వల్లనే తెలంగాణ సాధించుకున్నాము. వాళ్ళని మేము విమర్శించే అంత మేము కాదు. బట్ 100% నెక్స్ట్ టైం ఫస్ట్ ప్రాధాన్యత రైతులకు ఉంటుంది, సెకండ్ ప్రాధాన్యత మన విద్యార్థులకు ఉంటుంది. 1,00,000 కోట్ల స్కామ్ చేసిర్రు, 1,00,000 కోట్ల కుంభకోణం అయితే బీఆర్ఎస్ పార్టీ చేసింది. అటు మాజీ సీఎం కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, అప్పుడు ఉన్నటువంటి మన ఈటల రాజేందర్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే విచారణకు తప్పకుండా రావాలి, వాళ్ళను విచారణకు పిలుస్తాము. మరి ఏ ముచ్చట మీద అసలు నిజంగా జరిగిందా జరగలేదా? న్యాయస్థానం కంపల్సరీ చూసుకుంటుంది. ఇక కాకపోతే ఈయన నోటికి వచ్చినట్టు మేస్త్రి మాట్లాడుతుంటాడు. ఇక మేస్త్రికి వారమంతా పనిచేసినాక పైసలు కావాలి. ఆ పైసలు ఎట్లా ఏంది అనేది ఆలోచించాడు. ఇక లెక్క పెడుతుంటాడు. ఇక ఈ 1,00,000 కోట్లు ఏంది 1,000 కోట్లు కూడా అంటాడు. ఆయన లెక్క పెట్టిండేమో అన్నీ, నాకు తెలియదు. అంటే ఇంట్లో కూర్చొని డబ్బులే లెక్క పెట్టిండొచ్చు. అంటే ఎన్ని కోట్లైనా లెక్కలు గిట్లా అన్నీ మొత్తం ఆయననే. కాళేశ్వరం ప్రాజెక్టు మీద మొత్తం ఈయన మేస్త్రి కదా, ఈయన గిట్లా ఇచ్చిండ్రో ఏమో, ఇక మాకైతే తెలియదు. అంత ఫిగర్ కరెక్ట్గా చెప్తున్నాడు అంటే మాకైతే తెలియదు. నేషనల్ హెరాల్డ్ కేసు కిందనైతే సీఎం రేవంత్ రెడ్డికి నోటీసులు పంపించిరట. ఆయన మీద కూడా ఆరోపణలు అయితే ఉన్నాయి. మరి ఇది నిజమా? ఎందుకు నిజం కాదు? మీరు అప్పుడు చూడలేదా బ్యాగ్ పట్టుకుంటే ఆయన మామూలుగా అసెంబ్లీలో కూడా బ్యాగ్ చూడంగానే ఆయన ఫేస్లో ఎంత కళ వస్తుంది. ఆల్రెడీ ఎవరి తొత్తుగా ఉండి ఎవరికి కాళ్ళు బూట్లు దూడ్చుకుంటా ఎవరి బ్యాగులు మోసిండో ఆయన బాగా తెలుసు. ఆ నోటీసులు ఒక్కటి వచ్చిందేమో, ఇంకా బాగానే వస్తాయి. ఇంకా ఎంత కుంభకోణం ఉంది, ఈ 16 నెలల్లో కూడా ఇంకా ఎంత చేసిండో అన్న తమ్ముడు కలిసి ఈయన కలిసి అవన్నీ కూడా బయటకు వచ్చే రోజులు ఉన్నాయి. మేఘన మేడము ఇన్ని సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలే వండుకుంటా ఇంత సీనియరు నాయకురాలుగా పేరు తెచ్చుకున్నప్పటికీ మరి ఎందుకు మేడం మీకు అంటే ఒక్క పదవి కూడా రాలేదు, లేకపోతే ఒక పదవి కూడా ఇవ్వలేదు? పదవి కోసం పని చేయలేం మేము, తెలంగాణ కోసం పని చేసినాం, తెలంగాణను సాధించుకోవాలని పని చేసినాం. పార్టీ మీద ప్రేమ, కేసీఆర్ మీద అభిమానం గుండెల నుండి ఉంది. దాని గురించే పనిచేసినాం. పదవులు ఇప్పుడు కాదు ఎప్పుడన్నా వస్తాయి. అంటే ఇప్పుడు తెలంగాణ వచ్చి దాదాపు ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, 2 మలకల గెలిచిర్రు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మరి మిమ్మల్ని గుర్తించలేదు? ఎందుకు గుర్తించలేదు? జస్ట్ ఒక పావు లెక్క ఓకే ఈమెను మనము ఇట్లా పని కోసం ఉపయోగించుకొని తర్వాత వదిలిపెడదాం అనుకున్నట్టు ఏమన్నా జరిగిందా? అంత సీన్ లేదు. ఎందుకంటే నేను ఎక్కడ నిలబడ్డా ఒక ప్రేమతోటి ఒక ఆప్యాయతోటి పలకరింపు ఉంటుంది కదా, అది చాలు. కేటీఆర్ఏ కానీ హరీష్ అన్ననే కానీ కవితక్కనే కానీ బాబు కేసీఆర్ గారని మనుషులను పేరు పెట్టి పిలుస్తారు. అటువంటి చాలు, వాళ్ళ మైండ్లో మనసులో మనం ఉన్నాం, అదే చాలు మాకు. మేము పదవుల కోసం ఎప్పుడు పాకులాడాలి, పదవుల కోసం అనే రాలేదు ఈ రాజకీయాలు. పదవులు అనేవి వస్తాయి, మనం పని చేసుకుంటూ పోవాలి, వెతుక్కుంటూ వస్తాయి. మనం ప్రజల్లో ఉంటే ప్రజలే మనల్ని ఎన్నుకుంటారు కదా. సరే, ఇప్పుడు మీ నియోజకవర్గం గురించి చూసుకుంటే మీరు మీ నియోజకవర్గానికి ఎలా పనిచేస్తారు? మరి ప్రజల్లో ఉంటా, ప్రజలకు ఏ సమస్య వచ్చినా 100% నేను నిలబడి గట్టిగా మాట్లాడతా.
నా వాయిస్ అయితే నా వాయిస్ ఇస్తా, ఖచ్చితంగా నా వాయిస్ ఇస్తా. ఎవరికి ఏ సమస్య వచ్చినా నా దగ్గరికి వస్తారు. నన్ను అప్రోచ్ అయిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా నేను న్యాయం చేసేదాకా నేను వాళ్ళని విడవ. సరే, ఎమ్మెల్సీ కవితక్క గారి గురించి, కవిత గారి గురించి చెప్పాలంటే ఏమని చెప్తారు? బంగారం అసలు. అంటే నాకు తెలిసి అటువంటి ఒక లేడీ టైగర్ని అంటే దగ్గర హత్తుకొని అసలు ఆమె మాట, ఆమె పలకరింపు చాలా ఆమె చూస్తుందా అని మేము నిలబడి ఇట్లా ఆమె మమ్మల్ని ఎప్పుడు చూస్తుంది ఇట్లా అంతమందిలోకి వెళ్ళి అని ఇట్లా వెతుకుతుంటాం. అంటే సరే, ఇప్పుడు మరి బంగారము లేడీ టైగర్ అయితేనే ఆ రోజు లిక్కర్ స్కామ్ కేసులో జైలుకు పోయొచ్చిందా? జైలుకు పోయొచ్చిన వాళ్ళంతా స్కామ్ నువ్వు చూసినావా, నేను చూసినానా? అన్న ప్రతి నోరు చూసిందా, కళ్ళు చూసినాయా? మరి స్కామ్ చేయకపోతేనే మరి అన్ని రోజులు జైలు ఉంటారా? ఎవరు లేరా, ఎవరు పోలేరా జైలుకు? ఆమె ఒక్క ఆమె పోయిందా జైలుకి? కాదు కదా. ఇప్పుడు ఈడీ దగ్గర ఏ ఆధారాలు లేవు కదా, ఏవి షో చేస్తలే కదా. ఆధారాలు పెట్టండి, ఆధారాలు పెట్టి మాట్లాడండి. ఉట్టిగానే లిక్కర్ స్కామ్ అని చాలా మంది అంటారు. దవడ వలగొడతాయి ఇంకోసారి. ముందు ఏదో సోషల్ మీడియాలను ఆ ఏడబడితే ఆడ కాదు, ముంగటికొచ్చి మాట్లాడడం దవడ వలగొడతా. ఉంటాయి, లేవని కాదు, కాకపోతే ప్రూఫ్ చేయలేదు, ప్రూఫ్ కాలేదు కదా. ప్రూఫ్ అయితే మేము కామ్గుంటాం. ఈడి కూడా ఏ ఎవిడెన్స్ పెడతలేదు కదా. ఒకవేళ ఆమె తప్పు చేస్తుంటే ప్రజలకు వెళ్ళడానికి భయపడుతుండే. ఆ భయపడే రక్తమే కాదు ఆమె. ఎన్ని నిందలు వచ్చినాయినా, ఎన్నిసార్లు తెలంగాణ ఉద్యమం కోసమే జైలుకు పోయేసి వచ్చింది. కొత్తనా ఇవి? కేసీఆర్ గారికి ఒక లేఖను కూడా రాసి, బీఆర్ఎస్ పార్టీలో మనం ఉన్నాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయితే బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అనే విధంగా రాను రాను ఎలక్షన్స్ వస్తే కలిసి పనిచేస్తాము అనే అపోహలో పోతున్నారు. మొన్న జరిగినటువంటి మీటింగ్లో బీజేపీ గురించి ఇంకా కొంచెం ఎక్కువ మాట్లాడేది ఉండే డాడీ అనే రీతిలో అయితే లేఖలు రాసిన్నదట. లెటర్ రాసిందంటే లెటర్ ఎవరన్నా చదివినరా? లేక దగ్గరుండి ఆమెకు ఇట్లా కాదు అట్లా కాదని ఆ లెటర్ కూడా మనకు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నది మేడం. ఇప్పుడు నేను కూడా ఏదో లెటర్ రాసినా అని మీ ముందు పెడతా. ఇక నువ్వు రాసినట్ట నేను రాసినట్ట. ఈ సోషల్ మీడియాలో కరెక్ట్ చూపిస్తే కరెక్ట్ చూపించాలి. అవన్నీ అంటే సర్ది ముచ్చట్లు మాట్లాడద్దు. ఏదన్నా ఫ్రెష్ ముచ్చట్లు ఉంటే అవి మాట్లాడదాం. ఎందుకంటే ఆ లేఖ రాసేంత లేదు. డైరెక్ట్ తండ్రితో ఒక కూతురు మాట్లాడవచ్చు. ఈ తెలంగాణ రాష్ట్రం గురించి ఒక్క ముక్కల చెప్పాలనుకుంటే ఏమని చెప్తారు? అదేవిధంగా కేసీఆర్ గారి గురించి ఏమని చెప్తారు? కేసీఆర్ గురించి చెప్పాలి అంటే ఎంత చెప్పినా తక్కువ. ఎందుకంటే ఒక ఉద్యమ నాయకుడు 10 ఏళ్ళ పరిపాలనలో ఆయన చేసిన అభివృద్ధి అంత ఇంత కాదు. అప్పుడే పుట్టిన పిల్లకు మాటలు నేర్పించినట్టు తెలంగాణని ఎంతో డెవలప్ చేసిండో ప్రతి ఒక్కరికి తెలుసు. కాకపోతే కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోడు. ఈ 3.5 సంవత్సరాలు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు నలగాల్సిందే, విసుగాల్సిందే, బాధపడాల్సిందే. ఎందుకంటే మనకు రాష్ట్రాన్ని పరిపాలించడానికి ఒక నాయకుడు రాలేడు, ఎవరో తొత్తొచ్చిండు. ఆయన ఓన్ డిసిజన్ తీసుకోడు. అంటే తట్టబుట్టల్లో ఢిల్లీకు జావ్ అని అంటాడు. ఆ ఢిల్లీలో ఏం ముచ్చట మాట్లాడతారో ఈడ ఏం ముచ్చట చేస్తాడో మనకు అర్థం కాదు. ఇక అదొక్కటి. ఇప్పుడు పరిపాలించే నాయకుడు ఓన్ డిసిజన్ ఉండాలి. ఇది అభివృద్ధి చేయాలంటే చేయాలి, ఇది ప్రజలకు ఇది చేయాలి. అది చేసే రైట్స్ ఆయన చేతిలో కూడా లేవు. ఇంకోటి ఏంటంటే ఈయన అస్సలు సీఎం కావడానికి రీజన్ ఏంటంటే ఆయన ఆస్తులను కాపాడుకోవాలా, ఆయన అల్లుడికి మంచి చేయాలా, ఆయన అన్నదమ్ములకు మంచి చేయాలి. ఎందుకంటే మీరు చూసినట్టయితే హైడ్రా, నేను ప్రతి దాంట్లో నేను ఇది క్వశ్చన్ చేస్తున్నా. హైడ్రా అనేది ప్రతి ఒక్కళ్ళకు పెట్టింది, ప్రతి ఒక్కళ్ళకు బుల్డోజర్ పెట్టింది. తిరుపతి రెడ్డికి నోటీస్ ఇచ్చింది. నోటీస్ ఇచ్చినాక ఇవాళ డేట్ ఎంత, 1 మంత్ నోటీస్ ఇచ్చిండు. ఆ 1 మంత్ నోటీస్ ఇచ్చినాక కూడా ఇప్పటి వరకు అక్కడ ఆఫీసర్లు పోవాలంటే భయపడతారు. తమ్ముడికి కొండలరెడ్డికి క్యాన్వే ఇచ్చిండు. ఆయన చిన్న ఎంపీటీసీ కూడా కాదు. అంటే కేవలం ఆయన రాష్ట్రాన్ని పరిపాలించడానికి కాదు, రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలని కాదు, కానీ రాష్ట్రాన్ని దోసుకోవాలా, రాష్ట్రం మొత్తము అంత ఆయన చేతిలో ఉండాలా, ఆయన ఫ్యామిలీకి మంచి చేయాలా, అలా అన్నదమ్ములకు మంచి చేయాలని రాష్ట్రానికి వచ్చింది. రాష్ట్ర ప్రజలు కొంచెం బాధపడక తప్పదు. కానీ వాళ్ళ బాధను చూసుకొని మాత్రం బీఆర్ఎస్ ఏ కార్యకర్త కేసీఆర్ గారి సైన్యం అయితే ఊరుకునేది లేదు. దీనికి రెట్టింపు జవాబు ఖచ్చితంగా కాంగ్రెస్కి ఇస్తారు. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏడనన్నా ఇప్పుడు ఇంత చిన్నది ఏమన్నా అయితే ఈయన బండి సంజయ్ ఎట్లా ఉరికొస్తుండే, కిషన్ రెడ్డి ఎట్లా
అసలు మీరు చూస్తురా 16 నెలల అసలు బండి సంజయ్ గారు ఏడనన్నా పేదల కోసం రాష్ట్ర ప్రజల కోసం ఏదైనా మాట్లాడుతుండా? బాయ్ బాయ్ వాళ్ళు ఇక అన్నదమ్ముల మళ్ళీ అన్ననంటే తమ్ముని కోపం, తమ్ముడు అంటే అన్నకు ఎవడో ఉరికొస్తుండే ఏదన్నా ఉంటే. బండి సంజయ్ అన్న వస్తలేడు అంటే అర్థమైపోవాల్సింది ఏంటంటే కాంగ్రెస్ బీజేపీ ఒకటి. ఇక ఏంటంటే ఇక వాళ్ళు ఇక్కడ దోషేస్తుంటారు బీఆర్ఎస్ బీజేపీ అన్నట్టు అంతే. మా టీవీ ఛానల్ తరపున తెలంగాణ ప్రజానికానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? తెలంగాణ భవన్కి వచ్చిన ప్రజలకే కానీ మా దృష్టిలో ఎక్కడన్నా అన్యాయం జరుగుతుందంటే 100% మీ గురించి బీఆర్ఎస్ సైనికులం ఉన్నాము, మేము ఖచ్చితంగా కొట్లాడుతాం. నమస్తే మేడం. చూసిరు కదా నుల్లా మేఘనా మేడం అయితే ఎంత మంచిగా మాట్లాడిందో తెలంగాణ గురించి, గట్లనే తెలంగాణ పరిస్థితుల గురించి, ఇక్కడ ఏం జరుగుతున్నది, రాబోయే కాలంలో ఎట్లా జరుగుతుంది అనే ముచ్చట్లను మళ్ళీ మంచి మంచి ముచ్చట్లతో అయితే నేను మళ్ళొక మీ ముంగటికి వస్తానులా. ఉంటా మరి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.